ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు నిర్వహించిన సభ సక్సెస్ అయింది. కేరళ నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వచ్చారు. ప్రధానమంత్రి మోదీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సన్మానించారు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అన్నారు ప్రధాని మోదీ. సర్వాంధ్రప్రదేశ్కు ఇది శుభ సంకేతం అన్నారు. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న ప్రధాని మోదీ రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. దుర్గా భవాని కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టారు ప్రధాని మోదీ. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యమని అన్నారు మోదీ. పెద్ద పెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే లేరన్నారు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశానని, గత 10 ఏళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందన్నారు మోదీ. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని, సహకారం కొనసాగిస్తుందన్నారు. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్లు సాయం చేస్తుందని, దాదాపు 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామన్నారు. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఏపీ ప్రగతికి బలమైన పునాది కాబోతుందన్నారు. అమరావతి యువత కలలు సహకారమయ్యే రాజధానిగా ఎదుగుతుందన్నారు మోదీ. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుందని మోదీ అన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలైందన్న ప్రధాని మోదీ రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు, మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుందన్నారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ 900 కోట్ల లోపే ఉంటే ఇప్పుడు కేవలం ఏపీకే 9,000 కోట్ల రైల్వే నిధులు ఇచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ని కూడా త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ. 3 ఏళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం అన్నారని, ఆ పనులను పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో ఊహించగలనన్నారు మోదీ. మోదీ సహకారంతో అమరావతిని ప్రపంచ స్థాయికి చేరుస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి రీస్టార్ట్ సభలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 5వ స్థాయికి ఎదిగిందన్నారు. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి చేరుతుందన్నారు. 5 కోట్ల మంది గర్వంగా నా రాజధాని అని చెప్పుకునేలా అమరావతి అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. మోదీ సహకారంతో రాజధానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, 3 ఏళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి మోదీ రావాలని కోరారు. ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్ నగరంగా అమరావతి ఉంటుందని, ప్రపంచంలోని అన్ని నగరాలకు అమరావతిని అనుసంధానం చేస్తామని తెలిపారు. 5 లక్షల మంది విద్యార్థులు అమరావతిలో చదువుకుంటున్నారన్నారు. భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. విద్య, వైద్య కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని, గ్రీన్ ఎనర్జీతో కాలుష్య రహితంగా అమరావతి అభివృద్ధి ఉంటుందని తెలిపారు. అమరావతినే కాదు, అన్ని జిల్లాలకు అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేస్తామని, భోగాపురం ఎయిర్పోర్టు వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నామని, కేంద్ర సహాయంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అమరావతి రైతులు గత 5 ఏళ్లుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో రైతులను కలిసినప్పుడు మా కన్నీళ్లు తుడిచేదెవరని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. అమరావతి రైతుల త్యాగాలకు జవాబుదారీగా ఉంటామన్నారు. రాజధాని నిర్మించి వారి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. దేశమే తన కుటుంబంగా ప్రధాని మోదీ భావిస్తున్నారని కొనియాడారు. మంత్రి నారా లోకేష్ తన స్పీచ్లో పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందన్నారు. అమరావతి శంకుస్థాపన సభ కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
సభా ప్రాంగణం ఉదయం 11 గంటలకే నిండిపోయింది.